హాయ్ అందరికీ. ఈరోజు మార్నింగే మేమైతే ఎల్లిపాయ కారం చేసాము. ఫస్ట్ అయితే ఎండుమిర్చి వేయించుకొని మిక్సీ జార్లో పెద్ద ఉప్పు వేసుకొని ఈ ఎండుమిర్చిని కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ మినపగుళ్ళు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి వీటిని. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకులు కూడా తీసుకొని ఇందులో వేసుకొని మంచిగా లైట్గా వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే ఎండుమిర్చిని మనం మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, కరివేపాకును కూడా వీటిలో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా ఇలా మెత్తగా అయిన తర్వాత లాస్ట్లో ఎల్లిపాయలు కూడా వేసేసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే కారం అయితే రెడీ అయిపోయినట్లే. ఈ కారం టిఫిన్స్లోకి, రైస్లోకి అన్నిట్లోకి బాగుంటుంది. ఇలా వెదర్ కూల్గా ఉన్నప్పుడైతే మంచిగా తినాలనిపిస్తుంది. ఎందులోకైనా మంచిగా తినేయచ్చు అనమాట. ఇలా వేడివేడి ఇడ్లీలో కారం వేసేసుకొని అందులో ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.